మరోవైపు టీడీపీ మూకల దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాయచోటి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దశరథరామిరెడ్డిని పరామర్శించారు రాజంపేట వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. దశరథరామిరెడ్డిపై దాడి చేసిన వాళ్లను వదిలేసి తిరిగి ఆయనపైనే కౌంటర్ కేసులు పెట్టారని మండిపడ్డారాయన. ఇక టీడీపీకి పోలీసులు కొమ్ము కాస్తున్నారని, ఎల్లకాలం టీడీపీనే అధికారంలో ఉండదన్నారు. తప్పు చేసిన అధికారులను న్యాయస్థానాల ముందు నిలబెడతామన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. నిన్న జరిగిన ఇన్సిడెంట్ లో తెలుగుదేశం నాయకులు గుండాలు దశరథరామిరెడ్డి గారిని ఘోరాతి ఘోరంగా కొట్టడం జరిగింది. ఈరోజు 2 కాళ్ళు ఫ్రాక్చరు, చేతులు అన్ని కూడా ఫ్రాక్చర్ అయ్యి ఈరోజు ట్రీట్మెంట్ తీసుకుని ఆపరేషన్ చేసి ఈరోజు ఆయన రికవర్ అవుతా ఉన్నారు. విడ్డూరం ఏమంటే దెబ్బలు తిన్న వ్యక్తి పైన మళ్లీ కూడా ఈరోజు పోలీసులు కౌంటర్ కేసు పెట్టే పరిస్థితిలో ఉన్నారంటే ఈరోజు లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉందో తెలుస్తా ఉంది. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఇవన్నీ కూడా ఈ రోజు మీరు ఏదో జరిగిపోతా ఉంది వన్ సైడ్ గా ఎక్కడో తెలుగుదేశం పార్టీకి మాత్రమే పోలీస్ డిపార్ట్మెంట్ ఉందన్నట్టు ఈ రోజు మీరు వ్యవహరిస్తే రేపు రాబో రోజుల్లో ఇవన్నీ కూడా కేసులు తిరుగుతోడి అందరూ కూడా బలే పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా కేసులకు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. న్యాయపరంగా ఏమేమి ఉండే అన్ని కూడా ఇది చేస్తాం. ఏ ఒక్కరిని కూడా వదిలే ప్రసక్తి లేదు. అదే విధంగా ఈ రోజు ఎవరైతే నిర్లక్ష్యం చేశారో, ఈ రోజు కావాలని ఎవరైతే నిర్లక్ష్యం చేశారో వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకునేదానికి గట్టిగా పట్టుబడతామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాము. ఇది ఒక మంచి పద్ధతి కాదు. రాజకీయంగా పోరాడాలి కానీ వ్యక్తిగతంగా పోయి మనుషుల్ని కాళ్ళించడము, చేతులించడము, ఇంత నీచాతినీతంగా ఇంత ఘోరమైన రాజకీయాలు చేయడము కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇది ప్రజలు కూడా హర్షించరు. పొరపాటున ఒకసారి గెలిపించామని చెప్పి ఈ రోజు ఇట్లాంటి చెత్త పనులు, ఇట్లాంటి ఘోరమైన పనులు చేస్తే ప్రజలు హర్షించరు. టైం వచ్చినప్పుడు దీనికి రెండింతలు మీకు గ్యారంటీగా ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను.